ఓ కిష్టయ్య బావా ఏడున్నవే? ఎందుకు బామ్మర్ది రామచంద్రు? ఏం లేదు బావా, చాలా వద్దులు అయింది మనం మనూరి కచ్చేరు కాడ కలవక, అందుకే యాద్ చేసిన. అట్నా? నేను చూత ఆడికే వస్తున్నాయి. సరే బావా, జర జల్దినరా, మళ్ళా బావి కాడ నీకు నాకు పనులుంటాయి కదా. అవు నువ్వు చెప్పింది నిజమేనోయ్. ఓ పిల్లగా, ఈ ముచ్చట ఈడికి ఇడిచిపెట్టు. నన్ను కచ్చేరి కాడికి ఎందుకు పిలుస్తున్నావోయ్ జర చెప్పరాదు. గాముచ్చడటానికే వస్తానా బావా, నిన్న కేంద్రం బడ్జెట్ పెట్టి మన తెలంగాణకు గుండు సున్నా పెట్టిందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా బాధపడ్డాడు చూడు, ఆ ముచ్చటే బావా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చెయ్యలేదు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. ఏముంది దాంట్లో ఈ చిత్రం బామ్మర్ది? ఏంది బావా, నీకు ఏమి దిమాకులకు ఎక్కిందో చెప్పు, నాకైతే ఓ మానాన ఉంటబడతలేదు. జర పురాగా సమాచారం చెప్పు. ఏముంది పిల్లగా, వడ్డించేటోడు మనోడు అనుకో. నువ్వు బంతిలో ఏడ కూర్చుంటే ఏంది, అన్ని నీతానికే కదా వస్తాయి, గదిగింతే అంటావా? అవును బా, ఈ శుద్ధి ముచ్చట నాకు సమజైందే. మోదీకి బీహారు ఆంధ్రప్రదేశ్ సోపతి లేకుంటే ప్రభుత్వం కింద మీద అవుతుంది, అందుకే నిర్మలమ్మ నిధుల వాన కురిపించింది కదే. మరి ఏంది పిల్లగా నీ అనుమానం? చెప్పుతా ఇనుబా. రేవంత్ సారు 3 మట్ల పిఎంను 18 సార్ల కేంద్ర మంత్రులను కలిసి బాధలు చెప్పుకుంటే ఓ 10 ఓ 2 పనులైనా చేయొచ్చుగా బా, గదేనా రంది బా. నేను అంత సెవెన పెట్టలేదు బామ్మర్ది. ఏ ఊకో బా నీ ఎకసెకలు. నువ్వు ఇన్న ముచ్చట కొంచెం నాకు ఎరక చేయి బా. రేవంత్ సారు బడ్జెట్ విపక్ష మీద లడాయి చేయాలని చెప్పిండు. అట్నే ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వడం వద్దనలేదు. మనకు కూడా ఇస్తే ఏమైందని కేంద్రంపై అగ్గిపోసిండు. నాకైతే గది శబాష్ అనే ముచ్చట అనిపించింది బామ్మర్ది. మరి మంచి ముచ్చట కదా బావ అది. ఇప్పుడే రేవంత్ సార్ మీద జనానికి నమ్మకం వస్తుందో. అవు బా, నువ్వు చెప్పిన ముచ్చట నాకైతే భలే నచ్చింది. ఈ ముచ్చట మీద మన ఊరి కచ్చేరికాడ ఊరోళ్ళందరం కలిసి ఓ తీర్మానం చేసి రేవంత్ సార్కు ఇనతి పత్రం పంపుదాం. సరే బా, అట్నే కానిద్దాం. సరే బామ్మర్ది, కూసింత ముచ్చట రా అంటివి, చాలా సేపు అయింది, ఇక బాయికాడికి పోవాలి. సరే బా శనార్థి. నీకు సుత బామ్మర్ది. సరే సరే ఇక పోయేత్తా.